అందరికీ నమస్తే. అదానీ ఇష్యూ సేమ్ టైం కొడంగల్ ఇష్యూ. రేవంత్ రెడ్డి కన్ఫ్యూజ్ అవుతున్నారా, జనాలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా అనే విషయంలో క్లారిటీ లేదు. లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆ ప్రెస్ మీట్ ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారో క్లారిటీగా ఉండాలి. ఆ రాసిచ్చిన వాళ్ళు లేకపోతే ఆ డాక్యుమెంటేషన్ మొత్తం సర్దుతారు కదా, మీడియాకి ఇచ్చే డాక్యుమెంటేషన్, ఆ సర్దే విషయంలోనూ ఎక్కడనో తేడా ఉంది. ఆయన వెంబడుండే పిఆర్ టీం ఎక్కడనో లోపం ఉంది. ఆ పిఆర్ టీంలోనే వాళ్ళు ఇచ్చే డాటానే సీఎం చెప్తాడు. సీఎం ప్రతి పేజీని వెతికి దీనికి ఆ ఫోటో ఎక్కడుంది, ఈ పేజీ ఎక్కడుంది వెతకాడు. నాకు పలానా ఫోటో కావాలి, పలానా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసి ఇస్తారు. అయితే ఇప్పుడు ఏమైందంటే కొడంగల్ ఇష్యూ, అదాని కొడంగల్ ఈ రెండు ఇష్యూస్ మిక్స్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పటిదాకా మనకు అదానికి కొడంగల్కు సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు ఫార్మా సిటీ, ఫార్మా విలేజ్ అని 1,00,000 చెప్పిండ్రు. అక్కడ కొట్లాడింది అదే కదా, కలెక్టర్ మీద అటాక్ కావడము, లేకపోతే అక్కడ ఉన్న వెంకటరెడ్డిని స్పెషల్ ఆఫీసర్ మీద దాడి జరగడము, అక్కడ గిరిజనులందరూ కూడా వ్యతిరేకించడము, ఇదంతా కూడా మా దగ్గర ఫార్మా విలేజ్ పెడతారా, మేము ఇయ్యం భూములని కదా వాళ్ళు కొట్టాడుతున్నది. దానికి ఉన్న ఫలంగా ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, మేము అసలు ఫార్మా విలేజ్ పెడతలేము, అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ ఏరియా పెడుతున్నాం అన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా అంటే దానిలో ఫార్మా రాదు అని చెప్పలేకపోయాడు ఆయన. ఫార్మా వస్తుంది అని చెప్పలేదు, రాదు అని చెప్పలేదు. కానీ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పటిదాకా మనం ఫార్మానే వస్తుందేమో అనుకున్నాం. నేను మీకు చూపిస్తా కొన్ని. ఎందుకో మన మేధావులు కూడా రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఒకలాగా, కలిసిన తర్వాత ఒకలాగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ రాజపత్రం, ఇంకా తెలంగాణ గజెట్, ఇది ఫైనల్. ఎప్పుడు ఇచ్చారు ఇది? 19వ తేదీ, జూలై 19, 2024 నాడు ఇచ్చారు. దానిలో ఏమనుంది? ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ ఆఫ్ గవర్నమెంట్ అజైన్ పట్టా ల్యాండ్ సిచ్యువేటెడ్ అట్ హకీంపేట్, పోలేపల్లి అండ్ లగచర్ల విలేజెస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మా విలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎస్ఐసి. అంటే ఫార్మా విలేజెస్ కోసమే మేము భూమి సేకరించబోతున్నాం. అక్కడనే లగచర్ల, అక్కడ 4 విలేజ్లు, పోలేపల్లి, ఇవన్నీ కూడా హకీంపేటు, ఇక్కడ సేకరించబోతున్నామని వాళ్ళు ఇచ్చిన గజెట్ ఇది. ఈ గజెట్ ఇచ్చింది గవర్నమెంటే. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకున్న గజెట్ ఇది. మరి వాళ్ళు ఇచ్చిన గజెట్లోనేమో ఫార్మా విలేజెస్ అని ఉన్నాయి. ఈయన చెప్పిందేమో కాదు ఫార్మా విలేజెస్ కాదు, ఇండస్ట్రియల్ ఏరియా అన్నారు. అంటే ఆడ రైతులకు సమాధానం చెప్పలేక ఇండస్ట్రియల్ ఏరియా అనే మాట మార్చిండ్రా? అబద్ధం అది. లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియా పేరుతోన గజెట్ ఏమో ఫార్మా అని ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా అనే పేరుతోన ఏదో రకంగా అక్కడి నుంచి భూములు గుంజుకోవాలి, లేకపోతే భూములు తీసుకోవాలి. ఇప్పటిదాకా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు భూములు తీసుకుంటాయి. ఎందుకో వీళ్ళే గుంజుకుంటాం అనే మాటను ఆ లగచర్ల జనాలకు, అక్కడ ఉన్న పోలేపల్లి వాళ్ళకి చెప్పడంతోన వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి గురైనరు. అంటే భయంతో కూడిన ఆందోళన అది, గుంజుకుంటారంట అని. అడిగితే ప్రభుత్వాలు సేకరించే విధానం అది కాదు. మీరు ఒక ఇండస్ట్రియల్ ఏరియా పెట్టినా, ఫార్మా విలేజెస్ పెట్టినా రైతులు ఒప్పించి తీసుకోవాలి. కానీ వీళ్ళు రైతులు ఒప్పించకుండా గుంజుకుంటాం అనే విధానం ఎప్పుడు తీసుకొచ్చారో అప్పుడు అక్కడ నుంచి ఒక అజిటేషన్ వచ్చింది. సరే, ఇప్పటిదాకా మనకున్నది రాజపత్రం ఏమో ఇది ఫార్మా విలేజెస్ అని. వాళ్ళు రేవంత్ రెడ్డి మొన్న మాట మార్చిందేమో ఫార్మా విలేజ్ కాదు, అక్కడ ఇండస్ట్రియల్ అన్నారు. తర్వాత ఈ పెద్ద మనిషి మొదటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది ఏంటంటే అక్కడ ఫార్మా సిటీ కాదు, కాలుష్యం వచ్చేటువంటి ఫార్మా సిటీని అక్కడ పెట్టబోవట్లేదు, కేవలం తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. ఓకే. ఈ పెద్ద మనిషి కొడంగల్లో పెద్ద మనిషి ఎవరో తెలుసుగా, తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం. ఆడ పోయి రైతులతో మాట్లాడిండు. రైతులు చెప్పిర్రు ఇక్కడ ఫార్మా పెడతారంటే మేము అస్సలు ఇయ్యం, మా భూములు పోతే మేము బతకలేము, మాకు వద్దు, జాబులదు వద్దు, మేము ఇట్లే బతుకుతాం, వ్యవసాయం చేసుకొని బతుకుతామని ఆడికి పోయిన వాళ్ళకి చెప్పిర్రు. ఆ లగచర్లో కానీ పోలేపల్లి ఎవరిని పంపించింది గవర్నమెంట్? వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని మాత్రమే లోపలికి పంపించారు, ఆ జనాలతో మాట్లాడించే అవకాశం ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు సంధ్యక్క పోయింది, సంధ్యక్కను పంపించినరా? బీఆర్ఎస్ లీడర్లు పోయింది, బీఆర్ఎస్ లీడర్ని పంపించినరా? అడిగి పంపలే. కేవలం సిపిఐ సిపిఎంలను మాత్రం పంపగలిగినారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మనోళ్ళే అనే ఉద్దేశంతో పంపించారు. ఆడ బాధలన్నీ వచ్చి వాళ్ళ బాధలు సీఎంకు చెప్పాల్సిన వీరభద్రం గారు రేవంత్ రెడ్డి బాధ ఇన్ని బయటకు వచ్చి చెప్తున్నాడు. జనాల బాధ రేవంత్ రెడ్డికి ఏం చెప్పిండో తెలియదు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయింది. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? అదానికి మాకు సంబంధం లేదు, అదాన్ని ఇచ్చిన 100 కోట్ల రూపాయలు కూడా మేము తీసుకుంటలేము, దాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పిండు. సరే, అది భయపడి చెప్పిండా వచ్చిన ఆరోపణలకు, లేకపోతే రాహుల్ గాంధీ గీసిన లైన్ క్రాస్ చేసినా అని చెప్పేసి మనం క్రాస్ చేస్తే ఇప్పుడు బతకలేము, పరిస్థితులు బాగలేము అనుకున్నాడా? ఏమైందో తెలియదు. 100 కోట్ల రూపాయలు అసలు వచ్చినవే, ఆల్రెడీ వచ్చినవేమో కూడా తెలియదు. వాళ్ళు వస్తే వాపస్ చేస్తామంటుండా, అసలు రానే వద్దు, మాకు పైసలే వద్దని రాస్తారా లీడరు ఏందని తెలియదు. అయితే వాళ్ళు ఇచ్చిన లేఖ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వం నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి అదానితో ఏ కంపెనీలు అగ్రిమెంట్ అయినాయి అనే విషయం పైన ఒక
నోట్ ఇచ్చారు. మొత్తం 12 కంపెనీలు అదానితో తెలంగాణ లింక్ అయి ఉంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా బయటపెట్టిండ్రు. అదే ఈ పత్రం. ఈ పత్రంలో చాలా వరకు మొత్తం నేషనల్ హైవేస్ ఉన్నాయి. స్టార్టింగు కిందికి వస్తే కింద వేరే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఈ లాస్ట్ 5 మొత్తం 12 ఉన్నాయి కదా. ఈ 7 నాకు తెలిసి ఈ 7 ఇక్కడ ఉన్న 7 కంపెనీలు 7 అగ్రిమెంట్స్ మొత్తం కూడా పాత గవర్నమెంట్లో అయినాయి, కేసీఆర్ గవర్నమెంట్లో అయినాయి. మిగతాయి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అయినాయి. అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక కంపెనీ పెడతామని ఎక్కడా లేదు. ఇక్కడ మొత్తం ఏమున్నాయి, హైవేలు, నేషనల్ హైవేలు మొత్తం తీసుకున్నారు వాళ్ళు. ద డ్రోన్ ప్రాజెక్ట్ యూనిట్ ఈజ్ ఏ ఆపరేషనల్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ డ్రోన్స్ ప్రిలిమినరీ ఫర్ ద ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్ అది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇండియన్ ఆర్మీ తర్వాత ఇండియన్ నేవీ అవేవి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఏ మిసిల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మిసిల్ షెల్స్ ఇన్ అండర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఆపరేషనల్ బై January 25. అది ఎక్కడుందో తెలియదు కానీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జరిగిన అగ్రిమెంటే. ఇంకా మొత్తం అవే ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మైక్రోడాప్టర్ సెంటర్ ఉన్నాయి. తర్వాత ఖమ్మం సూర్యాపేట నేషనల్ హైవే కంప్లీటెడ్, మంచిర్యాల తర్వాత రేపల్లెవాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవేస్ మొత్తం కూడా టెండర్స్ గిండర్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే చూస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక జర్నీ ఉన్నది. లాస్ట్ 5 మొత్తం కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాయి. అయితే దీనిలో ఒక పెద్ద బాంబు వెలిచింది రేవంత్ రెడ్డి, పెద్ద బాంబు. అందుకే అంటారు వాళ్ళ పిఆర్ టీం సరిగా లేదా అంటారు కదా మన సినిమాలో, మీరు ఇద్దరు ప్లాన్ చేసుకొని రాలేదా ఈసారి అంటారు చూడు. అట్లా సిద్ధార్థ జొన్నల్ వాడు డైలాగ్ అది, మీరిద్దరు ఈసారి ప్లాన్ చేసుకొని రాలేదా అని. అట్లా ఇది కూడా ప్లాన్ చేసుకున్నట్టుంది. ఏముందంటే ఇక్కడ అదాని సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, ఇక్కడ అదాని సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ వచ్చేసి ఎక్కడైంది ఇది, సిమెంటు రామన్నపేట దగ్గర అదానికి సంబంధించిన అంబుజా సిమెంట్ పెట్టాలనుకున్నారు. అక్కడ రైతులందరూ కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. భూములు పోయినోళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, భూములు పోనోళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. భూములు పోయినోళ్ళు ఒకసారి బాధపడతారు, భూములు పోనోళ్ళు రోజూ బాధపడాలి. ఎందుకంటే వాళ్ళ పంటలు వండవు, ఆ దుమ్ము ఆ ఊర్లలో మొత్తం దుమ్మే, మనుషుల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, పంటలు వండవు, ఇంకా మొత్తం అదంతా పెద్ద పొల్యూషన్ ఏరియా అవుతుంది. అందుకని వీళ్ళు వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కింద ఉంది చూడండి సిమెంట్ ప్లాంట్, ఏమన్నది సిమెంట్ ప్లాంట్ అంటే కోడంగల్ అంట. మనకి ఇప్పటిదాకా తెలియదు ఇది సిమెంట్ ప్లాంట్ కోడంగల్లో పెట్టాలనుకున్న సంగతి ఇప్పటిదాకా తెలియదు. దావోస్ అగ్రిమెంట్, దావోస్లో వీళ్ళు 4 అగ్రిమెంట్లు చేసుకొచ్చుకున్నారు కదా రకరకాల ఇండస్ట్రీస్ అని. అదానితోన 12,400 crores దానికి సంబంధించింది. ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ సిమెంట్ ప్లాంట్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ 9 million metric tons ఇన్ ద కోడంగల్ ఏరియా. కోడంగల్లో వీళ్ళు పెట్టాలనుకున్నది ఏంది, ఇండస్ట్రియల్ ఏరియా అని పేరు పెట్టి ఇండస్ట్రియల్ జోన్ అని పెట్టుకొని అక్కడ ఫార్మా ప్లస్ అదానికి సంబంధించిన సిమెంట్ దంట, అదానికి సంబంధించిన సిమెంట్ ఏంటంటే సిమెంట్ ప్లాంట్ పెడతారంట. అక్కడ ఏమన్నా ఉందా నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి వీళ్ళు ఫార్మా అని చెప్పి 4 విలేజ్లలో కొట్లాడుతున్నారు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ అని తెలిసిన తర్వాత నాకు తెలిసి కోడంగల్లో మొత్తం కొట్లాడతారు, కోడంగల్లో మొత్తం కొట్లాడతారు. ఎందుకంటే ఇక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినాక ఆ 4 ఊర్లు కాదు, ఆ చుట్టుపక్కల 40 ఊర్లు పాడైతాయి. అసలు అదానితో వీళ్ళు చేస్తున్న అగ్రిమెంట్లు నేను మొన్న నుంచి మొత్తుకుంటున్నా. అసలు మీరు 12,400 కోట్లు అదానితో చేస్తున్న అగ్రిమెంట్లు ఏంటి, ఎందుకు బయట పెట్టారు మీరు? ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్లో ఎక్కడ లేదు. 12,400 crores ఏ కంపెనీ పెడతారు ఇక్కడ? అదానితో ఏ కంపెనీకి అగ్రిమెంట్లు జరిగినాయి? పెట్టలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు లేదు. జస్ట్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇచ్చిన ఇవి, ఆ ప్రెస్ మీట్లో పెట్టిన అవన్నీ చూస్తే మనకు కోడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అదానితో అగ్రిమెంట్ అయ్యింది. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం గారు ఏం మాట్లాడతారు, కోదండరామ్ గారు ఏం మాట్లాడతారు అంటే ఇప్పుడు అసలు తెలంగాణను వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే దానిలో ఒక క్లారిటీ లేకుండా పోయింది. సిమెంట్ ఫ్యాక్టరీలు ఒక్క దగ్గర పెడితేనే 1,00,000 పంచాయతీలు ఆడ హుజూర్నగర్లో ఉంటాయి. మొత్తం పంటలు మొత్తం ఒక్క గ్రీనరీగా ఉండాల్సిన పంటలు మొత్తం తెల్లగా మారిపోతాయి. మొత్తం దుమ్మే, మొత్తం బూడిదనే, మొత్తం బూడిద. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే బూడిద అది. ఇప్పుడు ఏది కోడంగల్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అర్థం కాలేదు ఈ పెద్ద మనిషి. ఫార్మా పెట్టి భూగర్భ జలాలు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మొత్తం ఈ దుమ్ము బూడిద, జనాల మీదకి బూడిద, జనాల కిందికి ఫార్మా డ్రైనేజీలు. అసలు ఇది కూడా సీక్రెట్గా పెట్టింది. చూసినా ఎంత రహస్యం చూసినా. అసలు కొడంగల్ జనాలను మోసం చేసి తెలంగాణ జనాలందరినీ మోసం చేస్తారు. ఇక కొడంగల్ జనాలను అయితే పర్టికులర్గా పాపం ఓడేసిన పాపానికి అలా నరం బీక్తున్నాడయా, నరం. సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు అంటారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే వద్దు అంటాడు. ఏదైనా లాభం ఉంటే తప్ప, సొంతంగా లాభం వచ్చేది ఉంటే ఆ కంపెనీలో ఏమైనా పైసలు ఇస్తా అంటే, కమిషన్ ఇస్తా అంటే ఏమైనా ఎవడైనా పాడైపోని అనుకుంటారు తప్ప మ్యాక్సిమం సిమెంట్ ఫ్యాక్టరీలు ఎవడు వద్దు అంటాడు. ఎవడైనా సరే మాకు కావాలి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టండి, మాకు అందరికి ఉద్యోగాలు ఎవ్వడు అన్నాడు.
పానాలే పోతుంటే ఉద్యోగాలు ఎందుకు? మొత్తం పొద్దుగాలేస్తే దుమ్మే పిలుస్తుంది, పొద్దుగాలేస్తే బూడిదనే పిలుస్తుంది, మన ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయే. నేను కొన్ని క్వారీల దగ్గర చూసిన సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది. ఆ ఊరు ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, మొత్తం ఖరాబ్ అవుతాయి పేగులని. ఇక వాళ్ళ తిండి కాలుష్యమే, వాళ్ళ గాలి కాలుష్యమే, వాళ్ళ బతికే కాలుష్యం. అట్లాంటి కాలుష్యం కంపెనీ తీసుకుపోయి అది అదాని కంపెనీ. చూసిర్రా, అదానితో మాకేం సంబంధం లేదు, ఏదో 100 కోట్లు ఫ్రీగా ఇచ్చిండు అని మాట్లాడిన వీళ్ళు 100 కోట్లు పుక్కడికి ఇవ్వలేదు. ఇవన్నీ ఇస్తే పుక్కడికి 100 కోట్లు ఇచ్చిండు. దీనిలో వాళ్ళు 1000 కోట్లు తీస్తారు మసరా. ఇంకా ఈ ఎమ్మెల్యేలకు, అక్కడ లోకల్గా ఉండే లీడర్లకు కుడిచేతి నరసింహ, ఎడమచేతి నరసింహ, ఇన్నోవా నరసింహ అందరికి వస్తాయి పైసలు. అందుకే ఇది కోడంగల్లో ఎందుకు పెడుతుంది దుకాణం అంటే ఈ పైసల కోసమే. ఇది మోసం. జనాలను చెప్పకుండా ఎప్పుడైనా సరే ప్రాజెక్టులు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు జనాలతో మాట్లాడాలి. లోకల్ ఎమ్మెల్యే బాధ్యత, ఒక ముఖ్యమంత్రి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళని ఒప్పియాలి. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళని నచ్చజెప్పాలి. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి లాభం చూపాలి. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకు సవాళ్ళ చెప్పాలి. చెప్పుడు కాదు. ఇక్కడ చెప్పకుండానే మొత్తం పనులు. సిమెంట్ ఫ్యాక్టరీకి ఒప్పుకున్నారంట, ఫార్మా విలేజెస్ కాడ మోసమే. ఫార్మా విలేజెస్ అని మొత్తం రాజపత్రం ఇస్తారు, గజెట్ ఇస్తారు. ఫార్మా విలేజెస్ కాదు ఇండస్ట్రియల్ అంటారు. ఏమొస్తాయి ఇండస్ట్రియల్ చెప్పండి, ఓపెన్గా మాట్లాడండి. ఇది మా తాత చుట్టం భూమో మీ తాత చుట్టం భూమో కాదు. ఇది జనాల భూమి, జనాల బతుకు. వాళ్ళ బతుకు మీద బూడిద పోస్తా, వాళ్ళ బతుకు మీద మొత్తం కాలుష్యం పోస్తా, వాళ్ళ బతుకు మీద మొత్తం నీళ్ళలో మొత్తం కాలుష్యం చేస్తాం. ఎవరు రేవంత్ రెడ్డి కాపాడతాడా? ఫార్మా విలేజెస్ పెట్టినాక రేపు ఫార్మా కంపెనీలు వచ్చి మొత్తం లోపల డిగ్గింగ్ చేస్తాయి. ఫార్మా వేస్టేజ్ అంతా కూడా డిగ్గింగ్. ఇప్పటికి చూడండి, ఎక్కడెక్కడ ఆ దివీస్ కంపెనీ ఒకటి ఉంటుంది ఏడా మన చౌటుపాల్ కాడ. ఒక్క దివీస్ వల్ల చౌటుపాల్ మొత్తం కాలుష్యమే. చౌటుపాల్ నిండా కాలుష్యమే, నీళ్లు తాగడానికి రాదు, ఏం రాదు ఆడ. పొద్దుగా లేస్తే మూసి ప్రక్షాళన పైనుంచి వచ్చిన అని మాట్లాడతారు వీళ్ళు. చూస్తేనేమో మొత్తం పాడి అనిగా తయారయ్యారు. ఇది మాత్రం జనాలకు చెప్పకుండా ఎంత మోసం చేసిండో రేవంత్ రెడ్డే బాంబేల్చిండు, రేవంత్ రెడ్డే బయట పెట్టుకున్నాడు. ఇంకా దీనికి ప్రజా సంఘాలు స్పందిస్తాయా, పర్యావరణవేత్తలు స్పందిస్తారా, కమ్యూనిస్ట్ పార్టీలు స్పందిస్తారా, బీఆర్ఎస్లో స్పందిస్తారా, ఎవరు స్పందిస్తారో నాకు తెలియదు. కానీ ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్లోనే, రేవంత్ రెడ్డి ఇచ్చిన నోట్లోనే రౌండప్ చేయించిన నేనే బాగా కనబడాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.